హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి నిఫ్టీ లెవెల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ రోజు మార్కెట్లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నిఫ్టీ లెవెల్స్. సో నేను ప్రాఫిటబుల్ గా ఉన్నాను. మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసామో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత ఎక్కడ ఎంట్రీ అయ్యాను అండ్ ఎక్కడ వరకు వెయిట్ చేశాను, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ నా 10,000 తోటి డైలీ 750 ఆర్ 750 to 1500 బిట్వీన్ ఛాలెంజ్ కూడా చేస్తున్నాను ఈ రోజు నుంచి 30 days వరకు. సో మనం ట్రేడింగ్ వీలైనంత వరకు డైలీ 1000 రూపీస్ తీసుకుని ఎలా ఎగ్జిట్ అవ్వాలి విత్ 10K క్యాపిటల్, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, లెట్స్ సీ. సో అరౌండ్ 9:17 అవుతుంది టైం. నేను 25,300 కాల్ ఆప్షన్ని వాచ్ లిస్ట్లో వేసుకున్నాను. బై కాల్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ మన లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుంది కాబట్టి మార్కెట్ నేను బై సైడ్ పొజిషన్ తీసుకున్నాను నిఫ్టీలో. సో మన లెవెల్స్ని ఫాలో అయినట్టయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. మీరు చూసినట్టయితే నా ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్ నేను కూడా వేసుకొని ఉన్నాను. మీరు చాట్లో చూడొచ్చు. నేను నిన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. 25,230 కనుక క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ 25,330 వరకు మనం వెయిట్ చేయొచ్చు అని చెప్పాను మార్కెట్లో. ఎవరైతే 25,230 అబోవ్లో తీసుకొని ఉంటారో వాళ్ళు 25,330 వరకు హోల్డ్ చేయొచ్చు కాల్ని. నేను కూడా ఎగ్జాక్ట్లీ 25,230లో ఎంటర్ అయ్యాను. మీరు 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే కూడా మనకి మార్కెట్ అప్ సైడే ఉంది అండ్ స్ట్రాంగ్ బయర్స్ కూడా నాకు కనిపించినారు కాబట్టి నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట నిఫ్టీలో. ఎగ్జాక్ట్లీ 25,300 స్ట్రైక్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. బికాస్ మనం ఓన్లీ 10K క్యాపిటల్తో ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రీమియం కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్ట్రైక్ ఏ స్ట్రైక్లో తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్లా 25,330 టచ్ అవుద్ది కాబట్టి నేను అది తీసుకున్నాను. మీరు చూసినట్టయితే మన ప్రాఫిట్ 1,500 అరౌండ్ నడుస్తుంది. సో నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను బికాస్ 25,300 అనేది టచ్ అయింది మార్కెట్. అక్కడ చూసినట్టయితే మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. ఒకవేళ ఆ సెల్లర్స్ని దాటితే మన మార్కెట్ ఎగ్జాక్ట్లీ 25,330 నేను పెట్టిన టార్గెట్ అనుకుంటా, మీకు ఇచ్చిన టార్గెట్. ఇంకొక 30 పాయింట్సే ఉంది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే నా క్యాపిటల్కి 1,500 అనేది చాలా బిగ్ అమౌంట్. మీరు చూసినట్టయితే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు మార్కెట్లో మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మన లెవెల్ 25,300 అనేది టచ్ అయింది. ఇంకొక 30 పాయింట్స్ రీచ్ అవుతే నేను ఇచ్చిన లెవెల్స్ కంప్లీట్లీ రీచ్ అయిపోయినట్టే మార్కెట్లో. ఎవరైతే మన లెవెల్స్ని ఫాలో అయ్యి ఎగ్జాక్ట్లీ 25,230 అబౌవ్ ట్రేడ్ ప్లాన్ చేసి 25,300 or 25,230 వరకు వెయిట్ చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారు. బికాజ్ మనకి ఇప్పుడు చూసినట్టయితే నా ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి 122 అండ్ ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసరికి 143. నేను క్లోజ్ చేసిన తర్వాత అది ఇంకొక 20 పాయింట్స్ ఎబోనే ఇచ్చింది. బట్ మనకి ఇక్కడ నేను సెల్లర్స్ని చూసాను కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎలాంటి కాల్స్ కానీ ట్రేడ్స్ కానీ తీసుకోను. కాబట్టి మనం 10,000కి మన ఛాలెంజ్ అనేది డన్. నేను 30 days ఛాలెంజ్ చేస్తున్నాను మార్కెట్లో. ఆప్షన్ మార్కెట్ ఓన్లీ నిఫ్టీ ట్రేడ్. ప్యూర్గా మన లెవెల్స్ సస్టైన్ అయితేనే కాల్ తీసుకుంటాను, లేదు పీ సైడ్ వచ్చినా సస్టైన్ అయితేనే పీ సైడ్ తీసుకుంటాను. సో ఆ లెవెల్ ప్రకారంగా నేను ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఒకవేళ ఉండాలి మార్కెట్లో, ఇంకా ఎవరైతే మార్నింగ్ తీసుకున్నారో కాల్ వాళ్ళు ఇంకెక్కడి వరకు వెయిట్ చేయొచ్చు అని అంటే మనకి 25,420 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. బట్ మీ రిస్క్, బికాజ్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే అందులో 50% రిస్క్ చేసి ఒకవేళ సస్టైన్ అయితే మన లెవెల్ ఎబో సో మనకి ఈ లెవెల్ ఎబో సస్టైన్ అయితేనే ట్రై చేయండి. అది కూడా మార్నింగ్ ఎవరైతే ప్రాఫిట్ తీసారో అందులో 50% రిస్క్ బేర్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ వరకు వెయిట్ చేయండి. ఫ్రెష్గా ఎవరైతే ఎంట్రీ అవుతారో వాళ్ళైతే కొంచెం, ఎందుకంటే మనకి స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఎంట్రీ అవ్వాలి అనుకుంటే మన స్టాప్ లాస్ ఇది పెట్టుకొని ఎంట్రీ అవ్వచ్చు. ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ వస్తుంది సి సైడ్. ఒకవేళ సస్టైన్ అయితేనే, సస్టైన్ కాకపోతే ప్లాన్ చేసుకోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. నేను నిన్నటి వీడియో ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళకి ఈజీగా ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసే ఉంటారు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన లెవెల్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ ఛాలెంజ్ కూడా నేను చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.